సో వెల్కమ్ టు నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ. సో నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే నథింగ్ బట్ లాస్ట్ వీడియోలో మనం ఏదైతే స్మోకింగ్ ఆపేయడం వల్ల కొన్ని విత్డ్రాల్ సింటమ్స్ వస్తాయని చెప్పామో వాటి నుంచి రాకుండా కాపాడేదే ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే దీని మెయిన్ మెకానిజం ఏంటంటే ఆల్రెడీ బాడీ నికోటిన్కి అలవాటు పడిపోయింది. సో ఆ నికోటిన్ని కంట్రోల్డ్ రూపంలో మన బాడీకి అందిస్తాం, మన బాడీకి హామ్ జరగకుండా. సో అది దీని కాన్సెప్ట్ అనమాట. సో ఇది మోస్ట్లీ 5 టైప్స్లో అవైలబుల్గా ఉంది. కానీ మన ఇండియాలో మోస్ట్గా అవైలబుల్గా ఉండేది చూయింగ్ గమ్స్ రూపంలో ఉంటుంది, నికోటిక్స్ అని అలా. అండ్ ఆ చూయింగ్ గమ్స్ ఎలా యూస్ చేస్తామంటే ఒకసారి నోట్లో వేసుకున్న తర్వాత టేస్ట్ ఆ నికోటిన్ టేస్ట్ తగ్గేదాకా కొరుకుతాం. దాన్ని కొరికిన తర్వాత ఎప్పుడైతే ఆ టేస్ట్ బయటికి రిలీజ్ అవుతుందో ఎమ్మటే దాన్ని మన చెంపకి ఈ పంటికి మధ్యలో ఆ గ్యాప్లో దాన్ని ఉంచేసి స్లోగా ఆ నికోటిన్ వచ్చేదాకా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక 1 to 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ టేస్ట్ అనేది ఆగిపోద్దో మళ్ళీ సేమ్ ప్రాసెస్, దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి నోట్లో మళ్ళీ లైట్గా కొరికి మళ్ళీ ఆ టేస్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్లో దాన్ని ప్లేస్ చేస్తాం. అలా ఒక్కొక్క చూయింగ్ 20 to 30 మినిట్స్ ఆ క్రేవింగ్ ఆపుద్ది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి ఆ క్రేవింగ్ అనేది వస్తుంది, సిగరెట్ తాగాలి అని. ఆ క్రేవింగ్ కంట్రోల్ చేయాలి మనం. సో ఆ కంట్రోల్ చేయడానికి వాడే రకరకాల పద్ధతుల్లో ఇది మోస్ట్ కామన్ మన ఇండియాలో అవైలబుల్గా ఉండేది, పేషెంట్కి ఈజీగా దొరికే పద్ధతి. ఇవి కాకుండా కొన్ని ఉంటాయి. వాటిలో ఇంకోటి ఏంటంటే నీకు స్కిన్ ప్యాచ్ అనమాట. స్కిన్ మీద ఒక ప్యాచ్ లాంటిది వేసేస్తాం. ఇది ఏంటంటే రోజంతా నికోటిన్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీలోకి. దానివల్ల ఆ క్రేవింగ్ అనేది రాకుండా ఉంటుంది పేషెంట్కి. ప్రస్తుతానికి ఈ రెండే మోస్ట్లీ అవైలబుల్, డాక్టర్స్ ప్రిఫర్ చేసి యూజ్ చేసుకుంటే ఇవే. ఇవి కాకుండా ఇంకొన్ని ఉంటాయి, లొజెంజెస్ అంటారు, అంటే స్టెప్సిల్స్ టైప్లో చప్పరిచ్చే టైప్ అనమాట. అవి ఒకటి, కానీ ఇండియాలో ఎక్కువ దొరకవు. అవి కాకుండా ఫారెన్లో ఎక్కువ యూజ్ చేసి 2 రకాలు ఉంటాయి, నేసల్ స్ప్రే ఒకటి ఇన్హేలర్ ఒకటి. అవి అసలు మీరు ఇండియాలో అవైలబిలిటీ లేవు. సో మోస్ట్లీ మీరు కూడా మీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ 2 to 3 మినిట్స్ మీరు మళ్ళీ స్మోక్ చేయకుండా ఉంటారు. సో ఆ క్రేవింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేయండి. అండ్ ఆ చూయింగ్ గమ్ కూడా నేను చెప్పిన పద్ధతిలో యూజ్ చేస్తే మీకు కంపల్సరీగా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అసలు స్మోకింగ్ వైపు ధ్యాస లేకుండా ఇంకా ఏమన్నా చేయగలమా అనేది చెప్తాను, చిన్న టెక్నిక్స్ మీకు హెల్ప్ అయ్యేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఆర్కే నాయుడు గోపాల, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తణుకు.